శ్రీగురుభ్యో నమ. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో కన్యారాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి, దాని యొక్క పూర్తి వివరణ ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. అంటే 14 రూపాయలు సంపాదించినట్లయితే 2 రూపాయలే ఖర్చు, 12 రూపాయలు పొదుపు చేసుకుంటారు, దాచుకుంటారు వీరు. అలాగే రాజపూజ్యం 6, అవమానం 6. 6 మంచి అంటున్నారు, 6 కూడా మరి చెడ్డ అంటున్నారు. మరి వీరికి గోచార ఫలితాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి అంటే, మే 15 నుండి దశమంలో శని మరియు మే 18 నుంచి గ్రహాలు మారుతున్నాయండి, రాహువు కేతువు మొదలైనటువంటివి. దానికోసం పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క శని సప్తమంలోకి వస్తారు. ఆ శని భగవానుడు సప్తమంలోకి రావడం అనేది కొద్దిగా ఇబ్బంది. అంతేకాకుండా గురుడు మరి 10వ స్థానంలోకి రావడం, దశమంలోకి రావడం చాలా శుభప్రదం. అలాగే రాహు 6, కేతు 12లో ఉంటారు, అది కూడా కొంచెం చెడు ప్రభావాన్ని ఇస్తాయి. ఇక్కడ మంచి చెడు అని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, దీనివల్ల పెద్దగా భయపడిపోవలసినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. ఎందువల్ల అంటే ఇది కేవలం గోచారం, గమనించగలరు. మరి పూర్తిగా అయితే జాతక చక్రం చూస్తేనే మరి ఇది అవుతుంది అని చెప్పగలం. గోచార ఫలితాలంటే ఒక్కో నెలలో ఒక్కోలా ఉంటాయి. అంటే ఈ గ్రహాలు ఎప్పుడైతే మారుతాయో అప్పుడు ఆ ఫలితాలు కూడా మారిపోతాయి. అంతేగాని దీనికి పెద్ద భయభ్రాంతులకు గురవ్వవలసిన పని అయితే ఏమీ లేదు. మరి ఇప్పుడు ఈ యొక్క కన్యారాశిలో సప్తమ స్థానంలోకి శని భగవానుడు వస్తున్నాడు కాబట్టి అందరూ ఏం చేయాలి అంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. ఈ యొక్క శ్లోకాన్ని అందరూ కూడా తప్పకుండా జపం చేసుకోవచ్చు. అలాగే ఏమైనా వీలైనట్లయితే శని భగవానుడికి ఒక అభిషేకం, తైలాభిషేకం అంటే నూనెతో చేసుకునేది, అలాగే కాస్త తెల్లదానం ఇచ్చుకున్నట్లయితే దీనికి పరిహారం అవుతుంది. అలాగే గురుడు మరి దశమంలో ఉన్నాడు కాబట్టి చాలా కాలంగా అవ్వనటువంటి పనులన్నీ కూడా ఎదరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాహు అలాగే 6వ స్థానంలో, కేతువు 12లో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి. మరి ఏ నెలలో ఎలా ఉంది ఈ రాశి వారికి, ఈ కన్యా రాశి వారికి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి. ఏప్రిల్ నెలలో వీళ్ళు ఏదైనా సరే లక్ష్యాన్ని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఏ కార్యమైనా తలపెట్టి అది కొంచెం ఎదరికి వెళ్ళినట్లయితే ఆ నెలలో ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మరి మే నెలలో వీళ్ళు భూములు అలాగే గృహం కట్టుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి కాలం. ఆ పనులన్నీ అప్పుడు మొదలు పెట్టుకున్నట్లయితే, లేదా మొదలుపెట్టినవి కనుకను వాయిదాలు పడుతున్నట్లయితే ఆ యొక్క నెలలో మనకి మే నెలలో కొంచెం ఎదరకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మరి జూన్ నెలలో ఎలా ఉంది అంటే స్థానచలనం అయ్యేటువంటి అవకాశం, అలాగే మరి ఉద్యోగంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తోందండి. అలాగే జూలై నెలలో ఎలా ఉంటుంది అంటే వృత్తి వ్యాపారాలలో మంచి లాభదాయకంగా ఉంటుంది. అంటే ఏదైతే వృత్తి చేస్తున్నారో, వ్యాపారం కానీ ఉద్యోగం కానీ వ్యవసాయం కానీ మొదలైనటువంటి వాటిల్లో మంచి కదలికలవి కూడా ఉంటాయి, మంచి లాభదాయకంగా ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరి ఆగస్టు నెలలో ఎలా ఉంటాయి అంటే వీరికి ప్రయాణాలు ఎక్కువగా చేసేటువంటి అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శించుకునేటువంటి అవకాశం మరి వీరికి ఎక్కువగా కనిపిస్తోంది. మరి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుందయ్యా అంటే ఎవరికి ఈ యొక్క వాహనం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. వాహనం కనుకను కొనుక్కునేటువంటి అవకాశం ఎక్కువగా మరి ఈ నెలలో అయితే కనిపిస్తుంది. అక్టోబర్ నెలలో ఎలా ఉందయ్యా అంటే వీరికి ఆధ్యాత్మిక చింతన, అంటే దేవ కార్యాల్లో పాలు పంచుకోవడం, అలాగే చక్కనైనటువంటి దేవాలయాలకు అది వెళ్ళడం, ఇతరత్ర అమ్మవారి యొక్క సేవల్లో పాల్గొనడం, ఇటువంటి కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం ఉంది. మరి నవంబర్ నెలలో ఎలా ఉందయ్యా అంటే
పుణ్య నది స్నానాలన్నీ కూడా చేసేటువంటి అవకాశం, అంతేకాకుండా మరి శివారాధన చేసేటువంటి అవకాశం కూడా వీరికి ఉంటుంది ఆ నెలలో. అంటే శివాలయానికి సాయంత్రం పూట వెళ్ళడం, అలాగే శివారాధన చేయడం వల్ల వీరికి త్వరితంగా ఏ కార్యమైనా సిద్ధించేటువంటి అవకాశం ఉంటుంది. మరి డిసెంబర్ మాసంలో ఎలా ఉంది డిసెంబర్ నెలలో అంటే తలపెట్టినటువంటి పనులన్నీ కూడా ఆ కాలంలో అనుకూలమని చెప్పాలి. ఆ డిసెంబర్ నెలలో పూర్తయ్యేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఉద్యోగ విషయాల్లో కూడా ముందంజ. ఉద్యోగం రాక ఎవరైనా బాధపడుతున్నట్లయినా ఆ మాసం అనుకూలమని చెప్పాలి. అలాగే ఉద్యోగాలు మార్పు, అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మారాలన్నా సరే వీరికి డిసెంబర్ నెలలో ఎక్కువగా అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. మరి ఈ యొక్క జనవరి మాసంలో ఎలా ఉంది అంటే చాలా ఆనందమైనటువంటి జీవితంగా ఉండొచ్చు, ఆ అవకాశం కనిపిస్తోంది. జనవరి నెలలో ఏ కార్యమైనా సరే నూతనంగా ప్రారంభం చేసినట్లయితే కలిసి వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మరి ఫిబ్రవరి నెలలో ఎలా ఉందయ్యా అంటే విద్యకి చాలా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ గోచార ఫలితాలు బాగున్నములా వీళ్ళు సరస్వతీదేవిని ఉపాసన చెయ్యాలి. అంతేకాకుండా సరస్వతీదేవి దర్శనం చేసుకోవడం వల్ల మంచి విద్య, అలాగే పరీక్షలు మొదలైనటువంటి అన్నింటిలో కూడా ఉత్తీర్ణత చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క సరస్వతీదేవి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం వల్ల, అలాగే నవగ్రహాలకి చక్కగా మరి ప్రదక్షిణలు చేయడం వల్ల కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని పొందేటువంటి అవకాశం అయితే వీరికి ఉంది. మరి మార్చి నెల కూడా చాలా అద్భుతంగా ఉంది. మరి ఆ యొక్క మార్చి నెలలో కూడా వీరు ఏవైనా కొనుగోలు చేసేటువంటి అవకాశం, బంగారం కానీ భూమి కానీ కొనుగోలుకి అవకాశంగా ఉంది. అంటే ఆ కాలం అంతా కూడా అనుకూలంగా ఉందండి. ఆ విధంగా మరి ఈ యొక్క కన్యా రాశి వారికి మరి ప్రతి నెల ఎలా ఉంది అనేది చూసాం కదండి. వీరి యొక్క అదృష్ట సంఖ్య 5. ఈ సంఖ్యతో ఏమైనా చేసినట్లయితే ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వీరు ఏ దేవతని ఆరాధన చేయడం వల్ల వీరి యొక్క సమస్యల నుంచి పరిష్కారం అవుతుంది అంటే గణపతి ఆరాధన బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా దుర్గాదేవిని కూడా ఆరాధించడం వల్ల వీరికి ఏదైనా సమస్యల్లో చిక్కుకుని మరి రుణబాధలు, శత్రుబాధల నుంచి అన్నీ కూడా తొలగిపోవాలి అంటే గణపతి, దుర్గా ఆరాధనలు చేయడం వల్ల వీరికి చాలా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే మిగిలిన గ్రహస్థితి అలాగే గురుబలం కూడా వీరికి తోడైంది కాబట్టి గోచార రీత్యా మరి రాహుకేతువులు అలాగే శని భగవానుడు అనుకూలంగా లేని మీదట కొన్ని కార్యాలు కొంచెం ఇబ్బంది పడతాయి. నేను పైన చెప్పినటువంటి శ్లోకాన్ని తప్పకుండా జపం చేసుకోండి. అలాగే గణపతిని దర్శనం చేసుకోవాలి. అంతేకాకుండా దుర్గాదేవిని కూడా దర్శనం చేసుకోవడం, అలాగే ప్రదక్షిణలు చేయడం, అలాగే శుక్రవారాలు నియమం చేయడం కూడా వీరికి ఎక్కువగా కలిసి వచ్చేటువంటి అవకాశం. మరి గణపతికి వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా, ఈ శ్లోకాన్ని జపం చేసినట్లయితే సరిపోతుంది. అలాగే దుర్గాదేవికి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే, ఈ 2 శ్లోకాలు కూడా తప్పకుండా జపం చేయడం. అలాగే వీరు తప్పకుండా శుక్రవారం పూట వెళ్ళి అమ్మవారిని ప్రార్థన చేసినట్లయినా, అలాగే దేవాలయ దర్శనం చేసినట్లయితే వీరికి విశేషంగా యోగించేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఏవైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఇంకా ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఈ వీడియోని తప్పక చేరవేయండి. హరి ఓం తత్సత్.